సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, ఎందుకంటే అన్ని వర్గాలతో ఈ రంగం ఆ రంగం అనేటువంటి తేడా లేకుండా దాదాపుగా అన్ని రంగాలతో రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. వారి కుటుంబానికి అండగా నిలబడి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఇక్కడ ఆయన నివాళులు అర్పించబోతా ఉన్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వస్తున్నారు. పార్థివ దేవానికి నివాళులు అర్పిస్తున్నారు, సంతాపాలని ప్రకటిస్తూ ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే రాకనైతే ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్యనైతే క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. తెల్లవారుజామున మరణించారనేటువంటి వార్త క్రమంగా దావనంలో వ్యాపించినటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలుసుకొని చాలామంది నైతే తీవ్ర షాక్కు గురయ్యారు. సో వారి యొక్క అనుభవాల్ని పంచుకుంటూ మెసేజ్ని పంపిస్తూ ఉన్నారు. నేరుగా కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వివిధ పర్యటనలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పర్యటనలు ముగించుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనైతే ప్రముఖుల రాక, విఐపీల రాక మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మాజీ మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళంతా కూడా రాబోతా ఉన్నారు. సో వీరి రాక సందర్భంగా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. దాంతో పాటుగా రేపు అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమాలని నిర్వహించడం కోసము అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన్నే చేస్తూ ఉన్నారు. నవీన్, వారితో పనిచేసిన వారు కానీ, వారి సినిమాలో నటించిన నటీనటులు, వ్యాపార రంగంలో వారు చేసిన సేవలు, ఇటువంటి విషయాల గురించి ఏం మాట్లాడుతున్నారు నరసింహరావు? ఎస్, ఈ రంగం ఆ రంగం అన్నారు. సినిమా రంగంలో ప్రొడక్షన్ ఆయన నిర్మాతగా ఉన్నారు. దాదాపుగా 20-30 సినిమాల్ని నిర్మించారు. ప్రతిఘటన వంటి గొప్ప పేరు వచ్చినటువంటి సినిమాలను కూడా, నువ్వే కావాలి చిత్రము లాంటి అనేక సినిమాలని నిర్మించారు. ఉషా కిరణ్